ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. సో ప్రేమ అన్నారు కాబట్టి లవ్ మ్యారేజ్ మీది కూడా? లేదు, ఫ్యామిలీ మ్యారేజ్. ఫ్యామిలీ మ్యారేజ్. మాకెందుకు లవ్ ఆ రోజులలో? ఇప్పుడంటే లవ్లు ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు ఏముండే, ఆమె ఇంట్లో, ఆమె కిటికీ కాడ, మేము రోడ్డు మీద, లేకుంటే బస్ స్టాండ్ దగ్గర మేము బయట. అప్పుడు కలిసే అవకాశాలే ఉండేది పోయేది. ఇప్పుడు అన్ని దగ్గర ఉన్నది, కో ఎడ్యుకేషన్ ఉంది, బస్సులు ఉన్నాయి. ఏంటి ఇంట్లో కూర్చొనుకున్న హీరోయిన్ మనసు ఇచ్చిన మనిషితో మాట్లాడుతుందా లేదా? ఇప్పుడు ఎక్కువ అయినాయి ఏముంటున్నా. అప్పుడు లేవు కదా ఇవన్నీ. అప్పుడు ఓన్లీ బస్ స్టాండ్ కాడ నిలబడాలి, లేకుంటే ఆమె కిటికీలు ఉంటే మనం బయటికి వెళ్ళి ఇట్లా అనుకుంటే పోయేది ఉంటే. అప్పుడు ఆ సీన్ వేరు. ఇప్పుడు అన్నీ ఉన్నాయి కదా. సో బాగా మాట్లాడతారు, బాగుంటారు. ఎవరు లవ్ చేయలేదా మిమ్మల్ని? లవ్ ఏమన్నా ఫ్యామిలీ లైఫ్ ఏం లవ్ చేస్తాం? లవ్ క్వశ్చన్ లేదు. ఎంతసేపటికి మనకు ఆర్గనైజేషన్ మీటింగ్లు పెట్టాలి. అప్పుడు నేను సంపాదించాలంటే సగం హైదరాబాద్ నాది, అంత అవా నడిచింది అది. కానీ నేను ఎన్నడూ భూములు తెరవ కానీ డబ్బులు సంపాదించాలి కానీ పార్టీ 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 సోషల్ జస్టిస్ అందు గురించే నేను ఇవాళ డబ్బులు లేవనేది అందరికీ తెలుసు. హనుమంతుడు సంపాదించాలంటే చాలా. నాకు ఇంకో సంతోషం ఏంటంటే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత బతుకమ్మ కుంట కూడా 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నా, అది కూడా ఇవాళ సాధించిన. ఇవాళ మహిళలందరూ సంతోషం. హనుమంతన్న దిక్కెళ్ళి ఈసారి మేము దసరాకు బతుకమ్మ ఆడతామని వాళ్ళు కూడా సంతోషం పడుతున్నారు. నాకు ఒక్కటి ఉన్నది, ఏది మహాత్మా జ్యోతిరావు పూలే ఆడిటోరియం కట్టియాలి. ఎందుకంటే గతంలో గౌతు లచ్చన్న పేరు మీద పెట్టిన, గౌతు లచ్చన్న చనిపోయిండు, ఆయన ఆంధ్ర కాబట్టి అక్కడ మొహమ్మద్ ఆజం ఎక్సెస్ ల్యాండ్ను సరెండర్ చేసిన ల్యాండ్ను ఆడ ఒక ఆడిటోరియం కట్టిస్తే ఏది చిన్న చిన్న కార్యక్రమాలు, బర్త్డే అనుకో, మీటింగ్లు అనుకో, లేకుంటే కార్యక్రమాలు చేసుకోవచ్చు. లైబ్రరీ కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఉస్మాన్ యూనివర్సిటీ ఇటుకెళ్ళి మాకు 2 కిలోమీటర్సే కనుక అక్కడ పిల్లలకు కూడా అందరికీ అవకాశం ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీలకు మైనార్టీలకు అవకాశం ఉంది. అది ఒక్కటే నాకు పెండింగ్ ఉంది. ఇది నేను సాధించిన. అంబేద్కర్ కొట్లాడిన, ఈడబెట్టేసిన. ఏది మహాత్మా జ్యోతిరావు పూలే 2008లో పెట్టిన తర్వాతనే అందరికీ తెలుసు మహాత్మా జ్యోతిరావు పూలే చేసిన సేవ ఏంది, చదువుకుంటేనే భవిష్యత్ అని. సావిత్రి పూలే తోటి చదువు నేర్పించిన వ్యక్తిని ఇవాళ అందరూ గుర్తిస్తున్నారు. అది నేను పెట్టిన తర్వాత అదే ఏరియాలో గతంలో అక్కడ పంజగుట్ట పెడదామంటే అక్కడ ఆల్రెడీ పెట్టింది కాబట్టి ఆ స్టాచ్యూని మొన్న ఇక్కడనే పెట్టిన. ఇప్పుడు చూడండి రోడ్డు మీద, అటు గురువు ఇక్కడ శిష్యుడు ఇద్దరు. ఎందుకంటే ఇద్దరు ఆదర్శమే కదా. చదువుకుంటేనే చదువుకొని బ్యారిస్టర్ అయి దేశానికి రాజ్యాంగం రాసిన బాబాసాహెబ్ అంబేద్కర్ ఇక్కడ, గురువు అక్కడ. ఎవరు వచ్చినా ఇదే ఒకే రోడ్డు మీద 1/2 కిలోమీటర్ల గురు శిష్యులను పెట్టి, అది నాకు ఆనందం. రాజీవ్ గాంధీ స్టాచ్యూ పెట్టడం నాకు ఆనందం. ఇక నాకు మిగిలింది ఒకటే, బతుకమ్మ కుంట కూడా ఏది హైడా రంగనాథ్ గారు దానికి చేపిస్తున్నాడు. వచ్చే దసరాకు బతుకమ్మ మహిళలందరూ 30 ఏళ్ళ నుంచి మా అక్కలు, మా పెద్దమ్మలు ఆడినారు. దాన్ని కూడా కబ్జా చేయాలి అని బీఆర్ఎస్ వాళ్ళు ట్రై చేస్తే మొత్తం మీద రేవంత్ రెడ్డి గారు దాన్ని సక్సెస్ చేసిండు. నాకు చాలా సంతోషం. అది ఒకటి మహాత్మా జ్యోతి. అదేవిధంగా రాజీవ్ గాంధీ పేరు మీద ఏది అంబర్పేటలో స్టేడియం కొట్లాడి తెచ్చిన చెన్నారెడ్డి పీరియడ్ ఆఫ్ ది పోలీసు మాకు కొట్లాడితే గొడవ చేసి అది తెచ్చిన. అందులోనే నా బడ్జెట్ తోటి రాజీవ్ గాంధీ స్విమ్మింగ్ పూల్ కట్టాను. చూడండి, ఇవన్నీ నాకు సంతోషం. ఏదైనా పని చేస్తే సంతోషం గురువు. 10 మందికి ఎండాకాలం రాగానే నాకు ఎన్నో రికమెండ్ మా పిల్లలను పంపిస్తారు. చిన్న పిల్లలకు సెపరేట్, పెద్దోళ్ళకు ఇంటర్నేషనల్ స్విమ్మింగ్ పూల్ కట్టించిన. అది నా బడ్జెట్. ఏం చేస్తారు మీ పిల్లలు? ఏం చేస్తున్నారు ఇప్పుడు? 3 అమ్మాయిలు. ఒకరు డాక్టర్, ఒకరేమో హౌస్ వైఫ్, ఒక ఆమె ఏమో లాయర్. ముగ్గురు. దే ఆర్ వెరీ హ్యాపీ. హస్బెండ్ ఆల్సో. అందరు మంచిగా, నో ప్రాబ్లం. అల్లుళ్ళు ఏం చేస్తున్నారు? అల్లుళ్ళు చెప్పాను. ఒక ఆయన డాక్టర్, ఒక ఆయన ఇంజనీర్, ఒక ఆయన బిజినెస్. అంతే బిజినెస్. సో ఎవరు కూడా మీ కుటుంబం నుంచి తర్వాత రాజకీయంలోకి ఎవరు లేరు కదా. ఇప్పుడు మా అన్న మన్మడు ఉన్నాడు. మా అన్న మన్మడు, వాడు కొద్దిగా ఇంట్రెస్ట్ ఉన్నది, అవినాష్ అని. వాడు కొద్దిగా బిజినెస్ చేస్తాడు, తిరుగుతాడు, యాక్టివ్. ఏదన్నా మనకి ఇంట్రెస్ట్ ఉంటే ముందుకు పోతాడు. కానీ నా ఫ్యామిలీలో ఎవరు లేరు. నాకు 3 అమ్మాయిలు. నా మన్మడు ఉన్నాడు, మా బిడ్డ కొడుకు. వాడు కూడా పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. వాడు సాఫ్ట్వేర్ అమెరికాలో ఉన్నాడు. ఇక వచ్చినప్పుడు అని మ్యారేజ్ చేసేస్తే అయిపోతుంది. అంతే.
సో కుటుంబ జీవితం అనేది చాలా లో ప్రొఫైల్, అసలు మీకు Low- వాళ్ళకి low- సంబంధం లేదు. దానికి ఎందుకు తెలుసా, దీనికి కూడా చెప్తా. వెన్ ఐ వాజ్ నాట్ లీవింగ్ మై అంబర్పేట్, ఐఎమ్ స్టే ఇయర్, దేనింటి మా పిల్లలంతా కల్చరల్గా ఉన్నారు. అదే జూబ్లీస్ బంజారాయిల్స్ పోయిన ఉంటే మా పిల్లలు రామ్నామ్ సత్యే, ఎందుకంటే హైటెక్ అక్కడ అంతా. మా దగ్గర ఇక్కడ పెద్దోళ్ళకు తల్లిదండ్రులకు అన్నలకు గౌరవం ఇచ్చే కల్చర్ మనది. అక్కడ పోయినాక హై సొసైటీ అయిపోతుందండి. అక్కడ పోయిన వాళ్ళు నేను ఈడున్న పొద్దున్న లేస్తే 10 మంది వస్తారు.